కరెన్సీలో 43.5 కోట్ల డబ్బులు ఉంటే గోల్డ్ కార్డు వచ్చేస్తుంది, డైరెక్ట్ సభ్యత్వం. ఇక ఎవరిని మధ్యలో పట్టుకోనక్కర్ల, బ్రోకర్లు, కన్సల్టింగ్ ఏజెన్సీలు, ఈ దిక్కుమాలు ఏం అక్కర్ల, డైరెక్ట్గా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అమెరికాలో. అదే సమయంలో ఇట్లా వెళ్ళినటువంటి వాడి వల్ల అక్కడ ఒక ఇల్లు కొనుక్కుంటాడు, అక్కడ వ్యాపారం చేసుకుంటాడు, ఆ విధంగా బతుకుతాడు. ఓ రకంగా అక్కడ బతకడానికి ఒక లీజు మనకి తీసుకుంటున్నాడు, దేశంలో బతకడానికి లీజు డబ్బులు ఇది. ఇప్పుడు అక్కడ కొత్త ప్రపోజల్ తెర మీదకి వచ్చేసింది. పబ్లిక్ ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇట్లాంటిది ఒక ఇది ఎంతమందిని ప్రోత్సహించాలి అన్నటువంటిది లెక్క చెబుతూ, ప్రస్తుతం అమెరికా అప్పుల్లో ఉంది కదా, లక్షల కోట్ల అప్పుల్లో ఉంది కదా, ఈ 5 మిలియన్లకి సంబంధించి ఇచ్చేటటువంటి గోల్డ్ కార్డుల్ని 7 మిలియన్లు ఇవ్వండి, అంటే 70 లక్షల మందికి ఇవ్వండి. 70 లక్షల మందికి తలా 43.5 లక్షల రూపాయల డబ్బులు, అంటే $5 మిలియన్ చొప్పున వసూలు చేస్తే, అంతమందికి ఇచ్చేస్తే అటు అమెరికా సంఖ్య పెరుగుతుంది, ప్లస్ అమెరికా తీర్చాల్సిన అప్పు మొత్తం క్లియర్ అయిపోతుందని ట్రంప్కి సలహా ఇస్తున్నారు.